ఏమైంది శృతి? ఇలా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు సౌమ్య. దేని గురించి? వచ్చే నెల ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఎలాగో బాగానే రాస్తావు కదా. అది కాదే, ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారు. సంబంధం చూడడం ఏంటే? ఇంకా మన బీటెక్ పూర్తయి బయటికి కూడా వెళ్ళలేదు. నీకు సివిల్ ఇంజనీర్గా మంచి జాబ్ కొట్టాలని గోల్ కదా. నా బాధ కూడా అదే. కానీ అమ్మ వాళ్ళు మంచి సంబంధం వదులుకోకూడదు, మాట వినమని ఒత్తిడి చేస్తున్నారు. అదేంటే, మరేం చేస్తావు? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం వస్తుంది. కానీ చాలా తక్కువ కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారంట. ఆ కారణంతో అమ్మ వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నాకు కాదని చెప్పే ఆప్షన్ లేదు. మనది పెళ్లి చేసుకునే వయసే అంటావా? 18 ఏళ్ళు దాటగానే పెళ్లికి రెడీ అమ్మాయిలు అనుకుంటుంది సొసైటీ. 22 ఏళ్ళు వచ్చాక ఇప్పుడేనా అని మనం అన్నా వాళ్ళు ఒప్పుకోరు కదా. నాకు తెలిసి నువ్వు పెళ్లి కొడుకుతో మాట్లాడడం బెస్ట్ ఆప్షన్. అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో. పెళ్ళయ్యాక నీ గోల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడా, ఇంట్లోనే కట్టిపడేస్తాడా, తన నేచర్ నీ నేచర్ మ్యాచ్ అవుతుందా, ఇది తెలుసుకో. అప్పుడు ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నిజమే సౌమ్య, ఇప్పుడు నేను అదే చేయాలేమో. ఆ సంభాషణ తర్వాత సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శృతి ఇంట్లో వాళ్ళని అడిగి కుమార్ నెంబర్ తీసుకుంది. హలో అండి. హలో, ఎవరు? అది నేను శృతిని. ఏ శృతి? అదేనండి, మీ నెంబర్ అమ్మ వాళ్ళు ఇచ్చారు. మీరు సంబంధం కోసం మా ఇంటికి వచ్చారంట కదా. అవునా? ఎప్పుడు? నువ్వెలా ఉంటావు? అందంగా ఉంటావా? ఉంటే చేసుకుంటానులే. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు కుమారేనా? భయపడకు, నేను కుమార్నే. కావాలని సరదాగా అన్నాను. నీ నెంబర్ నా దగ్గర ఉందిలే. కానీ ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఎందుకో తెలుసా? నీ నుంచి ఫస్ట్ కాల్ వస్తేనే నువ్వు ఒప్పుకున్నట్టని నేను అనుకున్నాను. కాల్ వచ్చిందంటే నీకు ఇష్టమని అనుకోవాలా, అభ్యంతరం చెప్పడానికి చేసావనుకోవాలా? అర్థం చేసుకోవడానికి చేశానని అనుకోండి. అంటే ఈ రోజు వరకు నేను పెళ్లి గురించి ఆలోచించలేదు. సడన్గా తెలిసేసరికి ఏదోలా అనిపించింది. ఇంకో 1 మంత్లో నా ఎగ్జామ్స్ పూర్తవుతాయి. సివిల్ ఇంజనీర్గా పట్టా తీసుకుంటాను. ఆ తర్వాత ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. ఈ రోజు వరకు నేను ఆలోచించింది ఇంతే. పెళ్ళి, దాని తర్వాత వచ్చే బాధ్యతలు, వీటి గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు, ఆలోచన కూడా లేదు. ఇదంతా ఎలా ఫేస్ చేస్తానో అనిపించింది. చూడమ్మాయి, పెళ్ళనే ఎక్స్పీరియన్స్ ఎవరికైనా లైఫ్లో కొత్తగానే ఉంటుంది. నాకు కూడా కొత్తే. 2-3 పెళ్ళిళ్ళు ఏం అవ్వలేదు. జాబ్ గురించి అంటావా? నాకు వంట చేసి పెట్టే పెళ్ళాం వస్తే చాలని నేను కూడా అనుకోవట్లేదు. ఇద్దరం సంపాదిస్తేనే ఇల్లు గడిచే రోజులు ఇవి. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్న పొజిషన్ కంటే మనం బెటర్గా సంపాదిస్తున్నాం. రేపటి రోజు మన పిల్లలు మనకంటే బెటర్గా సంపాదించాలంటే నువ్వు నేను ఇద్దరం కష్టపడితేనే అవుతుంది. అంటే నేను జాబ్ చూసుకునే వరకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అడ్డొస్తాయేమో అని. అలా ఎలా అవుతుంది? మన పెళ్ళవగానే సిటీకి వెళ్ళిపోతాం. అక్కడ అమ్మ వాళ్ళు కూడా ఉండరు. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. నీకు రోజంతా ఖాళీ టైం ఉంటుంది. కావాలనుకుంటే కోచింగ్కి వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. నీ ఇష్టం. నీకు జాబ్ వచ్చేదాకా పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసుకుందాం. ఏమంటావు? మీ ఆలోచన బాగుంది, కానీ ఇంకా డౌట్లున్నాయి నీకు. డౌట్ అని కాదు, 5 నిమిషాలు మాట్లాడుకొని 60 ఏళ్ల జీవితాన్ని ఊహించుకోవచ్చు. కానీ ఒకరినొకరం అర్థం చేసుకోవాలంటే కొంత టైం ఉంటేనే బాగుంటుంది. ఈ 1 మంత్ ఎలాగో నేను మీతో మాట్లాడలేను. కాలేజ్ తర్వాత ఒక 4 నెలలైనా టైం తీసుకుందాం. అంతేనంటావా? తొందరగా పెళ్ళవుతుంది, నువ్వు మా ఇంటికి వస్తావు, నీతో బోల్డన్ని కబుర్లు చెప్పాలని ఆశపడ్డాను. నువ్వేమో ఫిట్టింగ్ పెడుతున్నావు. అదేంటండి, మీరు నన్ను డైరెక్ట్గా కూడా చూడలేదు కదా. చూశాను. పోయినసారి మీ ఊరు వచ్చినప్పుడు నేను ఇక్కడికి మా ఫ్రెండ్ కోసం వచ్చి అనుకోకుండా నేను చూశాను. అందుకే నీతో పెళ్లి గురించి సంబంధం మాట్లాడమని తెలిసిన వాళ్ళకి చెప్పాను. ఎవరో చెప్తే నేను చేసుకోవాలని ఏమీ అనుకోవట్లేదు నిన్ను. కుమార్ మాటలకి శృతి పెదాల మీదకి నవ్వొచ్చింది. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఏం లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. నీ ఎగ్జామ్స్ అయిపోయాక రోజు మాట్లాడుకుంటాం కదా, అప్పుడు తెలుస్తుందిలే ఎలా రియాక్ట్ అవ్వాలని. థ్యాంక్స్ అండి. అది నేను ఇలా మాట్లాడానని మా వాళ్ళతో అనొద్దండి. క్యాజువల్గా చేశానని చెప్పండి ఎవరు అడిగినా. నాకు తెలుసు మేడం,
కట్టుకోవాలనుకున్న పెళ్ళ గురించి కంప్లైంట్స్ ఇవ్వకూడదు. ఇస్తే నాకే నష్టం కదా. సరే, బాయ్. ఆ ఫోన్ కాల్ తర్వాత శృతి మనసు తేలికపడింది. అతను మాట్లాడిన దాంట్లో తనకి సమయం దొరుకుతుందన్న విషయం అర్థం చేసుకుంది. పరీక్షలు పూర్తయి హాస్టల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక వాళ్ళిద్దరూ ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకునేవారు. కుమార్ మాట తీరు బాగా నచ్చింది శృతికి. పెద్దవాళ్ళు తొందరపడ్డారు, ముహూర్తాలు పెట్టుకున్నారు. 2 నెలల్లోనే వాళ్ళ పెళ్లి జరిపించేశారు. ఆలస్యం అవుతుందనుకున్న పెళ్లి ముందే జరగడంతో కుమార్ చాలా సంతోషించాడు. అప్పటికే అతనిపై ఇష్టం కలగడంతో శృతి కూడా సంతోషించింది. వాళ్ళ కొత్త కాపురం ఎంతో అందంగా మొదలైంది. కుమార్ ఉదయం 10ంటికి వెళ్తే రాత్రి 8 గంటలకి తిరిగి వచ్చేవాడు. ఉదయం సాయంత్రం వంట తప్పితే మధ్యలో శృతికి ఖాళీ దొరికేది. ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఆమె చదువుకుంటూ ఉండేది. ఓ రోజు రాత్రి నిద్రపోయే ముందు, ఇన్ని రోజులు నేను బ్యాచిలర్ని కాబట్టి చేతిలో ఫోన్ ఉంటుంది చాలనుకున్నాను. కానీ నువ్వు రోజంతా ఇంట్లో ఉంటావు, టీవీ ఉంటే బాగుంటుందేమో, రేపు తెద్దామనుకుంటున్నాను. ఆ మాట విన్నాక శృతి అతన్ని చూసి చిన్నగా నవ్వింది. వద్దండి, నేను నా మొబైల్ ఫోన్లో కూడా క్లాస్ కోసమే వాడుతున్నాను. టీవీ ఉంటే ఆన్ చేయాలనిపిస్తుంది, ఏదైనా ప్రోగ్రాం చూస్తూ ఉంటే అడిక్ట్ అయిపోతాను. తర్వాత ఎప్పుడైనా కొందాం. జాబ్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యావైతే. అవును. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఫీల్డ్ సెక్టర్స్ విలేజెస్ వైపు ఉండొచ్చు. చిన్న చిన్న టౌన్స్ అలాంటి ప్లేస్లో జాబ్ రావచ్చు. మరి మీరిక్కడ నేనిక్కడ, అప్పుడేంటండి పరిస్థితి? ఏముంది, వీకెండ్స్ నీకోసం నేను బైకేసుకొని రావాలి. 2 డేస్ కలిసి ఉంటాం. పర్వాలేదు, కొంత పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది వచ్చాక నీకు దగ్గరలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడొచ్చు. లైఫ్ ఏదో ఒక ఆప్షన్ ఇస్తుందిలే. ఇంకా జాబ్ రానే లేదు కదా, ఇప్పుడే దాని గురించి భయం ఎందుకు? ఇప్పుడు మనకి దొరికిన ప్రైవసీని హ్యాపీగా వాడుకుందాం. అలా వాళ్ళొక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా శృతి ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుంది. సంతోషించాల్సిన విషయానికి ముందు వాళ్ళు షాక్ అయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు. ఏం చేద్దాం శృతి? ముందు అత్తయ్య వాళ్ళకి, తర్వాత మా అమ్మ వాళ్ళకి చెప్దాం. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. జాబ్ వచ్చేదాకా పిల్లలు వద్దన్నావు. మేము ఆడవాళ్ళమండి, ఎవరైనా మా జీవితంలోకి వచ్చేదాకా వద్దనే అంటాం. మీతో పెళ్ళనుకున్నప్పుడు నాకు వద్దనే అనిపించింది. కానీ మీరు నాతో మాట్లాడాక, నా జీవితంలోకి వచ్చాక వదులుకున్నానా? పిల్లల విషయంలో కూడా అంతే. మా గర్భంలో వాళ్ళు ఊపిరి పోసుకున్నారని తెలిసిన తర్వాత వద్దనుకుంటామా? ఛాన్సే లేదు. ఆ వార్త తెలిసిన క్షణమే బిడ్డ మీద ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఈ డెలివరీ, బేబీ, ఆ తర్వాత చదువుకోవడం, జాబ్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? చేస్తానండి, నేను చేయగలను. నేను అనుకున్న దానికంటే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి నీకు. అలా వాళ్ళు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. అంతా కలిసొచ్చారు, వాళ్ళని దీవించారు. సంతోషంగా 4 రోజులు గడిపి వెళ్ళారు. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. శృతికి 12 బాబు జన్మించాడు. ఓ 3 నెలల పాటు తన పుస్తకాలు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సమయం కుదుర్చుకొని మళ్ళీ మొదలుపెట్టింది. అదే సమయంలో నోటిఫికేషన్ రావడం, తను పరీక్షకు వెళ్ళడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత శృతికి ఉద్యోగం వచ్చినట్టుగా ఖరారైంది. భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు. అది తమ బిడ్డ అదృష్టం అనుకొని మురిసిపోయారు. కానీ అక్కడి నుంచి మొదలైంది అసలు కథ. ఉద్యోగం పేరుతో శృతి మరో ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆమెకు తోడుగా కొన్నాళ్ళు వాళ్ళ అమ్మగారు వచ్చారు. వీకెండ్స్ అప్పుడు కుమార్ శృతి దగ్గరికి వెళ్ళేవాడు. అతను వెళ్లే సమయానికి శృతి దగ్గర ఆమె తల్లిదండ్రులు, సోదరుడు అంతా ఉండడం చూసి మనసులో కాస్త కోపం పుట్టింది. నా భార్యను చూసుకోవడానికి వాళ్ళ అమ్మ ఉంటే సరిపోదా? ఈ మందంతా రావడం అవసరమా అనిపించింది కుమార్కి. అక్కడ జరిగిందంతా ఫోన్ చేసి తన తల్లికి చెప్పాడు. కుమార్ తల్లి 1కి 4 ఎక్కువ చేసి మాట్లాడింది. అవన్నీ అతను మనసులో నింపుకొని అత్తగారింటి మనుషులతో ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు. పలకరిస్తే సరిగా మాట్లాడేవాడు కాదు. కొన్నిసార్లు విసుక్కునేవాడు. అది చూసి అర్థం చేసుకొని శృతి తండ్రి, సోదరుడు అక్కడి నుంచి తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఏంటి నాన్న, ఎప్పుడూ లేనిది బావ ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి? అక్క పనిచేసే ఆఫీస్ మనకు దగ్గరే కాబట్టి అమ్మొక్కతే ఇబ్బంది పడకూడదని మనం వెళ్ళి ఉన్నాం. అది బావకి నచ్చలేదా ఏంటి? ఇప్పుడు తనకు ఉద్యోగం వచ్చింది కదా, అందుకే మనం తన చుట్టూ తిరుగుతున్నామని, తను మనకి డబ్బులు ఎక్కడ ఇచ్చేస్తుందో అని అనుకున్నాడేమోరా.
మనమేమీ ఆడపిల్ల డబ్బుకి ఆశపడే మనుషులం కాదు. ఆ విషయం బావకు తెలీదా? పోన్లేరా, ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం. అసలు సంగతేంటో తెలియదుగా. నేనైతే మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళను నాన్న. తననే ఇక్కడికి రమ్మను పని లేనప్పుడు. సర్లేరా. తర్వాత ఒక 2 రోజులు గడిచాయి. శృతి, నేను బయలుదేరుతున్నాను. అలాగేనండి. నిన్ను బాబును చూసుకోవడానికి మీ అమ్మగారు ఉన్నారు కదా, చాలు. ఊర్లో ఉన్న సంతనంతా తెచ్చి ఇంట్లో పెట్టుకోవద్దు. ఏమంటున్నారు? మీ నాన్నకి మీ తమ్ముడికి వేరే పనేం లేదా? ఇక్కడ కూర్చొని తినడానికి సిగ్గనిపించదా? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? మీరు రావడానికి ఒక్కరోజు ముందే వాళ్ళు వచ్చారు. బాబుని చూడ్డానికి వచ్చారండి. మా వాళ్ళ గురించి మీరు ఇంత తక్కువ చేసి ఎలా మాట్లాడతారు? అదంతా కాదు. ఉన్నాయి కదా అని అన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నట్టున్నావు. ఇక నుంచి నెల ఖర్చులకి ఓ 5,000 ఉంచుకొని మిగతావన్నీ అకౌంట్లో వెయ్యి. మనిద్దరికీ కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఎందుకు? అప్పుడే కదా నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు నాకు తెలుస్తుంది. కన్నవాళ్లనే ప్రేమ కొద్దీ ఉన్నదంతా మీ వాళ్ళకి ఊడ్చిపెట్టకుండా ఉంటావు. నిన్ను చదివించడానికి నేనెంత కష్టపడ్డాను. ఏంటి? అవును, కోచింగ్కి పంపించాను, డబ్బులు కట్టాను, పుస్తకాలు తీసుకొచ్చాను. అవన్నీ చేశాను కాబట్టే కదా ఈ రోజు నీకు ఈ ఉద్యోగం వచ్చింది. ఏవండి, మీరు నన్ను చదివించింది 1 సంవత్సరమే, కానీ చిన్నప్పటి నుంచి మా వాళ్ళు చదివించలేదా? ఆ వంక పెట్టుకొని నువ్వు నీ జీతమంతా వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నావు కదా. మతి లేకుండా మాట్లాడుతున్నారు మీరు. నేనెవ్వరికీ దోచిపెట్టడం లేదు. అయితే నేను చెప్పినట్లు డబ్బులు అకౌంట్లో వేయి. ఇంటికి ఏ సరుకులు కావాలన్నా నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. బాబు ఖర్చుల కోసం 5,000 రూపాయలు నీ చేతిలో పెట్టుకో, అంతే. శృతికి చాలా కోపం వచ్చింది. అయినా కూడా భర్తతో గొడవెందుకని సరే అని తలూపింది. కుమారు వెళ్ళిపోయాక విషయం తల్లికి చెప్పి బాధపడింది శృతి. మీ ఆయన ఒక్కడే అలా ఉండడమ్మా, అందరూ అలాగే ఉంటారు. ఆడవాళ్ళం, మనమే సర్దుకోవాలి. అతను మాత్రం డబ్బులు దాచిపెట్టమనే చెప్పాడు. అందులో తప్పే ఉంది? అందులో ఉన్న మంచే తీసుకో, అంతే. అది కాదమ్మా, మీరిక్కడ ఉంటే తనెంత వంకరగా మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు ఒక్కదాన్నే ఉండాలట, నాన్న తమ్ముడు ఉండకూడదంట. ఇది అందరిళ్లలోనూ ఉండేదేనే. అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నీ కాపురం అస్సలు పాడు చేసుకోవద్దు. సరే. అలా తల్లి మాట విని శృతి తగ్గుతుంది. ఆ తర్వాతంతా మామూలుగా గడుస్తోంది. కావలసిన వస్తువులన్నీ కుమార్ తెచ్చిపెట్టడంతో శృతికి పెద్దగా ఖర్చులుండేవి కాదు. అందువల్ల 2 ఏళ్లలో 10 లక్షల వరకు జమ చేయగలిగింది కుమార్ చెప్పిన జాయింట్ అకౌంట్లో. 2 ఏళ్ల తర్వాత ఒకసారి ఆఫీసులో తనకు పరిచయస్తుల ద్వారా సిటీ అవుట్స్కట్స్లో ఒక ఫ్లాట్ తక్కువ ధరకు వస్తుందని తెలుసుకుంది. అది కొని పెట్టుకుంటే బాబు భవిష్యత్తుకు పనికొస్తుందని ఆలోచించింది. ఓ రోజు తీరిక చేసుకుని బాబుని తీసుకుని సిటీకి వెళ్ళిందామె. విషయం భర్తకు చెప్పి తన డబ్బులకి మరికొన్ని కలిపి ఫ్లాట్ తీసుకుందామని చెప్పాలనుకుంది. ఏమండి, వింటున్నారా? ఏమీ మాట్లాడరేంటి? ఇప్పుడు ఎందుకులే శృతి, తక్కువలో వస్తుంది. మన దగ్గర డబ్బులు బ్యాంకులో ఉంటే ఏం లాభం? ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే దాని వాల్యూ పెరుగుతుంది కదా. నిజమే, కానీ ఇప్పుడు కుదరదు. ఎందుకు అని ఆమె ప్రశ్నిస్తోంది. అంతలో తనకు మెసేజ్ వచ్చింది. వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బంతా విత్డ్రా చేసినట్టుగా. ఇది 2 days బ్యాక్ వచ్చినట్టుంది. నా ఫోన్ వాటర్లో పడిందని సర్వీస్కి ఇచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవ్వగానే పాత మెసేజ్లన్నీ వస్తున్నాయి. ఏంటి మెసేజ్? ఏవండి, జాయింట్ అకౌంట్లో ఉన్న డబ్బులు డ్రా చేశారా? చేయాల్సి వచ్చింది. ఎందుకండి? ఇప్పుడేమైంది? అదేం సమాధానం అండి? 10 లక్షలు మీరేం చేశారో నాకు తెలియొద్దా? వదిలే శృతి, ఏం మాట్లాడుతున్నారు? నా 2 ఏళ్ల కష్టార్జితం అది. ఎందుకు వాడారో తెలియకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. అది మొన్న అన్నయ్య వాళ్ళకి మళ్ళీ పాప పుట్టింది కదా. అవును, రెండోసారి కూడా పాప పుట్టిందని అన్నయ్య వదిన చాలా ఏడ్చారు. ఎందుకని? మనలాగా వాళ్ళకి మంచి జాబ్ లేదు కదా. 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే పాపం భయపడ్రా? అది సరే, మీరు డబ్బులేం చేశారు అది చెప్పండి. వాళ్ళలా బాధపడుతుంటే చూడలేక నేను ఆ 10 లక్షలు తీసి అన్నయ్యకిచ్చాను. వాట్? బుర్ర పనిచేస్తుందా మీకు? డబ్బులు ఇవ్వడం ఏంటండి? అది కూడా 10 లక్షలు. మీకు పిల్లల మీద అంత ప్రేమ ఉంటే ఒక రింగో చైనో చేయించాలి. అంత డబ్బిస్తారా? ఇస్తే ఏమైంది? వాళ్ళు ఏమైనా పరాయి వాళ్ళ? మనవాళ్లే కదా. పైగా 2 ఆడపిల్లలే పుట్టారు పాపం. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పెళ్లిళ్ళు జరుగుతున్నాయా? ఇప్పుడే కదా పుట్టారు. మీ అన్నయ్యకి ఇంకా చాలా వయసు ఉంది, సంపాదించుకోగలడు కదా. మన డబ్బు ఇవ్వడం ఏంటి?
అలా మాట మాట పెరిగింది వాళ్ళకి. అయినా ఇవ్వాలనుకుంటే మీ అకౌంట్లోంచి ఇవ్వాలి. నేను సంపాదించిన డబ్బులు ఎలా ఇస్తారు నా పర్మిషన్ లేకుండా? నా దగ్గర ఏ డబ్బు లేదు. అప్పులున్నాయి కదా, అవి కట్టాలి అంటే నాన్నకిచ్చేశాను. కుమార్ చెప్పిన సమాధానానికి శృతికి తల పగిలిపోయింది. మీ సంపాదన అప్పులకి పోతే నా సంపాదన సేవింగ్స్లో పెట్టాలన్న జ్ఞానం కూడా లేదు మీకు అంటూ బాగా గొడవ చేసింది. ఆ వాదన పెద్దదైపోయింది. గొడవ 2 కుటుంబాల మధ్యకి వెళ్ళింది. ఆడపిల్ల తరపు వాళ్ళు కావడంతో శృతి తల్లిదండ్రులు పెద్దగా మాట్లాడలేదు. తప్పు తమ వైపు ఉన్నా కుమార్, అతని తల్లిదండ్రులు, అన్నా వదినలు శృతిని తప్పుపట్టి నానా మాటలు అన్నారు. దాంతో ఓర్చుకోలేక శృతి కొన్నాళ్లు పుట్టింటికి వెళ్ళిపోయింది. నీ భార్య పుట్టింట్లో ఉండడం నీకే నష్టంరా కుమార్. ఇప్పుడు నీకు దూరంగా ఉంటుంది కాబట్టి డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తుంది. దాన్ని అంత కష్టపడి చదివించావు కదా, నీకున్నదంతా వాళ్ళకి పెట్టడానికేనా? మీ అత్తమామలతో గొడవైనా సరే నీ భార్యని నీ దగ్గరికి పంపేలా చేసుకో అంటూ ఇంట్లో వాళ్ళు 1కి 2 ఎక్కించారు. కుమార్ తన మామగారికి ఫోన్ చేసి, కూతురు అలిగి పుట్టింటికొస్తే తిరిగి పంపాలన్న ఇంగితం కూడా లేకపోతే ఎలా అండి? తన సంపాదన కూర్చుని తినొచ్చు అనుకుంటున్నారా? అలా కాదు బాబు, ఇంకేం మాట్లాడకండి. 2 రోజుల్లో నా భార్య నా ఇంట్లో ఉండి తీరాలి. అతనంత ఒత్తిడి చేయడంతో ఇక తప్పక శృతి తల్లిదండ్రులు ఆమెకు నానా విధాలా నచ్చజెప్పి అత్తవారింటికి పంపారు. ఆ తర్వాత శృతికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. భార్యాభర్తలిద్దరూ ఒకే చోట ఉండడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉండేవి. కుమార్ మనస్తత్వం కారణంగా ఆమె తల్లిదండ్రులు కూతురు దగ్గరికి రాకుండా అయిపోయారు. భార్యని తన పుట్టింటికి వెళ్ళనిచ్చేవాడు కాదతను. ఇలా సాగడంతో శృతి మానసికంగా చాలా కుంగిపోయింది. ఏదో మొక్కుబడిగా తమ సంసారం నెట్టుకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కొన్నాళ్లకి వాళ్ళకి మరో బిడ్డ జన్మించాడు. బాబును చూడ్డానికి కూడా అత్తవారింటి నుంచి ఎవ్వరినీ రానివ్వలేదు కుమార్. ఓ పని మనిషిని పెట్టి కొంతకాలం శృతికి తోడుగా ఉంచాడు. ఎన్ని జరిగినా భర్తతో సర్దుకోమని పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ చెబుతూ వచ్చారు. అలా మరో 5 ఏళ్లు గడిచింది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు ఆఫీస్కు వెళ్తూ తమ పని చూసుకుంటారు. జీవితం చాలా యాంత్రికంగా అయిపోయింది. వాళ్ళ మధ్య ప్రేమ పలకరింపులు తగ్గిపోయాయి. ప్రతి చిన్నదానికి గొడవ తప్ప ఆప్యాయతన్నదే లేకుండా అయింది. కనీసం అప్పుడప్పుడు తన మనసు శాంతి ఉండడానికి పుట్టింటికి వెళ్లే అవకాశం కూడా ఆమెకు లేదు. ఇక శృతి మనసు భరించలేకపోయింది. ఆ 10 లక్షల విషయంలో జరిగిన గొడవ వల్ల తన సంపాదన పూర్తిగా భర్త చేతికి చిక్కకుండా దాచగలిగింది. అందులోంచి కూడా అప్పుడో ఇప్పుడో బెదిరించి తీసుకున్నాడు. అయినా కూడా తెలివిగా కొంత దాచుకోగలిగింది. ఓ రోజు, అసలు ఈ జీవితం ఎందుకు నాకు? తన నుంచి నాకు ప్రేమ దొరకట్లేదు. ఎప్పుడూ తన తల్లి గురించి, అన్న గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు. మేము, మా పిల్లలు, మా సంతోషాలు అనే లోకమే లేకుండా అయిపోయాడు. తన సంపాదన ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఎప్పుడూ అకౌంట్ ఖాళీగానే ఉంటుంది. ఒంటెత్తి బండిలాగా ఇలా ఎంతకాలం అంటూ ఆలోచిస్తుండగా తన పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది ఆమెకు. ఎలా ఉన్నావమ్మా? పిచ్చిదాన్లా ఉన్నానమ్మా. ఇంకా నా వల్ల కాదు. ఈ వారం నేను పిల్లల్ని తీసుకుని మన ఇంటికి వస్తాను. అల్లుడు ఊరుకోడేమో. ఊరుకోకపోతే ఊరేసుకొని చావమనండి. నాకు ఆ మనిషి మీద మనసు చచ్చిపోయింది. అలా ఎందుకంటావు? ఇప్పటిదాకా అతన్ని ఒంటి మీద ఒక దెబ్బ కూడా వేయలేదు. ఒంటి మీద దెబ్బ వేయడమ్మా, కానీ మనసు మీద 100ల కొద్దీ వేస్తాడు. ఆ మనిషితో పడలేనమ్మా. వద్దు తల్లి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఎంతమంది ఇలాగే సర్దుకుంటున్నారు, నువ్వు కూడా సర్దుకో. తల్లి మాటలకి కోపం వచ్చి ఆమె ఫోన్ పెట్టేసింది. ఇలా కాదు, ఆయనతోనే తేల్చుకుంటాను అనుకున్న ఆమె ఆ రోజు సాయంత్రం అతను వచ్చిన తర్వాత ప్రేమగా పలకరించింది. వచ్చేసారా? కాఫీ ఏమైనా కావాలా? నోరు తెరిచి అడిగితే గాని ఇవ్వవు. ఇవాళ ఇంత ప్రేమ కురిపిస్తున్నావేంటి? మనం ఒకరితో ఒకరం ప్రేమగా మాట్లాడి ఎంతకాలం అయిందండి. ఎప్పుడు ఏవో గొడవలు, డిస్టర్బెన్స్లు. అవన్నీ నువ్వు చేసేవే కదా. ఇదే వద్దండి. ఒకరినొకరు నిందించుకుంటూ గొడవలు పడుతూ ఎన్నాళ్ళుంటాం? మన పెళ్ళైన కొత్తలో ఎంత సంతోషంగా ఉన్నాం. మళ్ళీ అలా ఉందామండి. మన పెళ్ళైన కొత్తలో ఎంత అందంగా ఉన్నావు, మళ్ళీ అలా అవుతావా? ఏం మాట్లాడుతున్నారు? చూడు, ఏదో పిల్లల కోసం నిన్ను భరిస్తున్నాను, కానీ నీతో మనిషి అన్నవాడు ఎవ్వడూ కాపురం చేయలేడు. అంత తప్పు నేనేం చేస్తున్నాను? నీకు అత్తగారింటి మనుషులంటే గౌరవం లేదు. ఎప్పుడూ డబ్బుల కోసమే ఏడ్చి చేస్తావు. అలా ఏడ్చేదాన్నైతే మీ సంపాదన మొత్తం నా చేతిలో ఉండేది.
ఇన్ని సంవత్సరాల్లో మీరెంత సంపాదించుంటారు? అందులో ఒక్క రూపాయి అయినా దాచిపెట్టారా? ఎలా దాస్తాను చెప్పు? చెప్పాను కదా అప్పులున్నాయని. ఏవండీ, మీకు నెలకు ₹1,00,000 జీతం. మన ఖర్చులకు ఒక 30,000 పోయినా మిగతా డబ్బంతా సేవ్ అవ్వాలి. 7 ఏళ్లుగా సంపాదించిందంతా ఏమైంది? అంత అప్పు ఎవరు చేస్తారు? మగాళ్ళన్నాక 100 ఖర్చులుంటాయి. నీకేం అర్థమవుతాయి? సరే, ఇప్పటి వరకు అయ్యిందేదో అయిపోయింది. ఇక నుంచి మన ఇద్దరి సంపాదన ఒక చోట పెట్టి ఎంత ఖర్చవుతుందో లెక్క చూసుకొని మిగతాదంతా దాచుకుందాం. అత్తయ్య వాళ్ళకి ఖర్చులకి డబ్బులు పంపిద్దాం. అదంతా కుదరదు. నిన్ను పోషించడం నా బాధ్యత. పోషిస్తా. నా సంపాదన ఏమైందని నువ్వు అడగకూడదు. నీ జీతం మొత్తం నా చేతికే ఇవ్వాలి. అలా ఇచ్చిన రోజే మళ్ళీ నీతో ప్రేమగా మాట్లాడతాను. అవి కూడా ఇంకొకరి మొహాన తగిలేసి మన పిల్లలకి ఏమీ మిగలకుండా రోడ్ల మీద అడుక్కు తినేలా చేస్తారు మీరు. అలా ఆమె అనడంతో మళ్ళీ గొడవ పెరిగింది. అదంతా చూస్తున్న పిల్లలు భయపడ్డారు. వాళ్ళ పరిస్థితి చూసి శృతి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజే విడాకులకు అప్లై చేసింది. జరిగిందంతా కోర్టులో చెప్పింది. ఇద్దరి వాదనలు నెలల కొద్దీ సాగాయి. మొత్తానికి విడాకులు మంజూరయ్యాయి. పిల్లలు శృతి దగ్గర ఉండడానికి కోర్టు అనుమతించింది. ఏళ్ల కొద్దీ విసిగిపోయిన ఆమె మనసుకి కాస్త శాంతి లభించింది. కుమార్ని తన తల్లిదండ్రులకు మరో పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. సంబంధాలు కూడా చూశారు. కానీ అతని ప్రవర్తన గురించి తెలిసి ఎవ్వరూ ముందుకు రాలేదు. అలా జీవితంలో ఒంటరితనం మిగుల్చుకున్నాడు కుమార్. ఆఫీస్కి వెళ్లడం తగ్గించాడు. తాగుడికి అలవాటు పడ్డాడు. సంపాదించిందంతా ఇంట్లో ఇచ్చేసేవాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. నెమ్మదిగా అతని వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం, ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల ఉద్యోగం కూడా పోయింది. సరైన ఉద్యోగం లేని తన అన్న సురేష్ ఖరీదైన బంగళా కట్టుకున్నాడు. ఏళ్ల కొద్దీ కష్టపడి సంపాదించిన కుమార్ చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయిపోయాడు. సరైన ఉద్యోగం లేక తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయాడు. అతని జీవితం చాలా నిస్సారంగా అయిపోయింది. తన డబ్బులు తనకి చాలా ఆలస్యంగా తెలిసొచ్చాయి. అప్పటికే అన్నీ కోల్పోయాడు. శృతి తన తల్లిదండ్రులని తన ఇంటికి తెచ్చుకుంది. తన పిల్లల్ని పెంచుకుంటూ, కన్నవాళ్లను చూసుకుంటూ మనశ్శాంతిగా బ్రతికింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.